సో ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది? పరిస్థితి ఇప్పుడు చూస్తేనేమో చాలా దారుణంగా ఉంది. సో ఎట్లా రీచ్ అవుతున్నావు? మరి నీ పని కోసం ఎట్లా ఆహ్, ఇప్పుడు చేస్తున్నావు? ప్రజెంట్ ముందుకెళ్తున్నావు? ఒకప్పుడు ఈవెంట్స్ చేసిన కదా అక్క, హ్మ్. అప్పుడు కూడా బువ్వ పెట్టింది. హ్మ్. కానీ మళ్ళీ నాకు ఆ పాత దారి ఉంది కదా, హ్మ్. నేను చిన్నప్పటి డాన్సర్ని కదా, మళ్ళీ నా కాళ్ళు నాకు బువ్వ పెడతాను అని నేను అనుకుంటాను. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఇక అట్లనో ఇట్లనో ఈ ఈవెంట్స్ వల్ల మళ్ళీ ఇల్లు కడుతుంది ఓకే. మళ్ళీ చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకుంటున్నావు. చేసుకుంటాను. ఓకే. అప్పుడప్పుడు షూట్స్ కూడా చెప్తున్నారు, అందులో కూడా పోయేస్తాను అంతే. నీకంటూ నువ్వు ఒక పాత్ ఎందుకు వేసుకోవట్లేవు? నువ్వు ఒక రూట్ ఎందుకు వేసుకోలేకపోతున్నావు నువ్వు? పైసా కదా. దేనికి పైసా? ఇప్పుడు దేనికన్నా ఏమైనా పని మొదలు పెట్ట ఉన్నది, పని చెయ్యాలి, కష్టపడాలి, పైసా సంపాదించాలి, పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలి, మా లెక్క మా పిల్లలు ఉండొద్దు అన్న ఉద్దేశం ఉన్నది. హ్మ్. కానీ ఎటు చూసినా పైసతోటే పని ఉంటుంది. ఆ పైసా కావాలంటే నేను పని చేసుకోవాలి. పని కోసం ఒక పిచ్చినంత ఆతృత పడుతున్నా, నాది నేను ఎక్కువ ములిపోయి. హ్మ్. ఇంకేమున్నాయి ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే కష్టపడాలి, ఇల్లు కట్టుకోవాలి, పిల్లలకు మంచి చూసుకోవాలి. ఎవరు నీకు వెనుకుండి సపోర్ట్ చేసేది ఎవరైనా ఉన్నారా? గాడ్ ఫాదర్ లాగా? ఈ మా ఆయనే నాకు దిక్కుగా, ఇంకెవరు లేరు. ఇంకెవరు లేరు? ఇండస్ట్రియల్ ఎవరు లేరు? ఇండస్ట్రీలో నమ్ముకున్నా, హ్మ్. నాకు ఆపద వచ్చిన రోజు అత్తరవచ్చు అనుకున్నా, కానీ ఎవ్వరు రాలే. హ్మ్. ఎవరు రాలే. నువ్వు ఫోన్ చేసినావా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అని? తెలుసు, అందరికి తెలుసు. ఓకే. నేను చెప్పకపోయినా కానీ నా తరపున చాలా మంది, అంటే అట్లా వెళ్ళిపోయింది ముచ్చట, పోతుంది కదా, ఈడ ఇట్లా అవుతుందట కదా అని చెప్పి పోతుంది కదా, అట్లా తెలుసు. నాకు పాత పని ఉంది, నేను చిన్నప్పటి డాన్సర్, నా కాళ్ళు ఉన్నాయి, నేను నా కాళ్ళు ఆడినంతసేపు నేను చేసుకుంటాను, మళ్ళీ ఇంట్లోకి వచ్చేసినా కదా. ఓకే. కానీ అట్లా అని చెప్పి నాకు ఇది కూడా ఫ్యూచర్ ఇచ్చింది. ఇప్పుడు దీన్ని పోగొట్టుకోను, ఇంట్లోకి వెళ్ళి అత్తే కూడా నేను పోతా. ఇంకా వేరే ఆపర్చునిటీస్ వచ్చినా నువ్వు పోతా, చేసుకుంటా, కంపల్సరీ చేసుకుంటా. ఇంకెంతకన్నా నీకు పెద్ద ప్లాట్ఫామ్ వస్తుందేమో. సరే చూస్తా, దేవుడు ఉన్నాడు, నేనున్నా, ప్రేక్షకులు ఉన్నారు, నన్ను సపోర్ట్ చేసేటోళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు ఉన్నంత వరకు నేను ఎడదాకా పోవాలి, ఆడదాకా పోతా. సో నేనేమంటున్నా అంటే నీకంటూ నువ్వు ఎందుకు, నీకంటూ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లేదు, యూట్యూబ్ ఛానల్ లేదు, సమ్ నీకంటూ నువ్వు హైప్ చేసుకోవడానికి మేము నిన్ను అభిమానించే ప్రేక్షకులందరూ సమ్ ఈ వీడియోస్లో చూసినదే తప్ప నీకంటూ నీకు సపరేట్గా లేదు. నీదంటూ నువ్వు పెట్టుకునేది ఉంటే నువ్వు చాలా ఈ పాటికి చాలా రీచ్ అయ్యేదానివి పబ్లిక్లో, ఇంకా రీచ్ అయ్యేదానివి, నువ్వు ఎక్కడనో ఉండేదానివి. సో ఎందుకు నీకు అట్లాంటి ఆలోచన లేదు? ఉన్నది కనుక దాన్ని మొదలు పెట్టాలంటే భయం. అంటే ఇప్పుడు దాన్ని ఎట్లా ముందడికి నడిపియాలి ఏంటిది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నా, ఇప్పుడు మా ఆయన ఉన్నాడు, మాకు ఒక ట్రాక్టర్ ఉంది, ఆయన అదే చూసుకుంటాడు. ఇప్పుడు నాకు నేను తీసి చేయడానికన్నా ఎవరితో నేర్పిద్దామన్నా కూడా ఎవరు చేస్తారో చెయ్యరో కూడా తెలియదు. ఇంత టాలెంట్ పెట్టుకొని నువ్వు ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నావు? సపోర్ట్ కావాలి కదక్క. సపోర్ట్ అని కూర్చుంటే అడగందే అమ్మాయినా పెట్టదు. అడిగిన రోజులు కూడా కొందరు ఉన్నారు అక్క, వాళ్ళు ఎట్లా అంటే సరే అంటారు, గంతే ఆడి వరకే. సో అత్తగారి సపోర్టు, అమ్మ వాళ్ళ సపోర్ట్ ఎట్లుంటుంది నీకు? ఓకే. నిజం చెప్పు. నిజం అక్క. నిజం చెప్పురా. నీ తెలుస్తుంది ఎవరి సపోర్ట్ లేదు అని అనేది కనబడుతుంది. ఉండేది ఉంటే నువ్వు ఇక్కడ ఉండకపోయేదాన్ని. ఇక నేను ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చిన కాబట్టి, సో అత్తగారితో సరిగ్గా లేదు. అమ్మ వాళ్ళు అంటవా, ఇప్పుడు నా పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఈ టైంకి తింటాను గంతే. సో మీ హస్బెండ్ వర్క్ ఏంటి? ట్రాక్టర్ ఫీల్డ్ అక్క. ఓకేనా? ఇప్పుడు సాటిస్ఫై ఉన్నారా? అంటే బాగున్నారా? ఉన్నాం గంతే. ఎట్లా నువ్వు ఇట్లాంటి డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎట్లా తను మోటివేట్ చేస్తాడు నిన్ను? అంటాడక్క, నువ్వెందుకు ఇవన్నిటిని ఆలోచన పెట్టుకొని ఊకే బాధపడు, దేవుడు ఏడ రాసి పెట్టిండో ఆడి వరకు ఓపిక పడదాం, ఓపిక ఉన్నన్ని రోజులు ఓపికతోటి ఉందాం, వచ్చినాక మన పంతాన్ని చూపెట్టుకుందాం అని అంటాడు. బాధపడకంటాడు. బాధపడకు అని తను బాధపడతాడా, లేకపోతే ఆయన ఓదారుస్తాడా? ఇప్పుడు నన్ను ఓదార్చిందంటే, నేను బాధపడుతున్నాను ఆయనకు అర్థమైందంటే, ఆయన బాధపడ్డ విషయానికి అర్థమైపోయే కదా నా బాధను తెలుసుకున్నాడు. నీకు రిలేషన్స్ ఉంటారు ప్రతి ఒక్కరు. నీ యొక్క పాస్ట్ నువ్వు ఈ వీడియోలోకి వస్తాను అని అనుకున్నప్పుడు ఎల్లు అని ఎవరు ఎంకరేజ్ చేయరు పల్లెటూర్లలో. చాలా ఏదో పోతుంది, ఏదో చేస్తుంది అన్నారు, మస్తు మంది అన్నారు. నేను ఈవెంట్స్, నైట్ ఈవెంట్స్ ఉంటాయి కదా, మ్యారేజ్ ఈవెంట్స్, రిసెప్షన్, బర్త్డేస్కి. సో అప్పుడు పోయి వస్తా అంటే ఇట్లా అంటే తెలం దాకా తిరుగుతుంది అని మాట్లాడు. తెలం దాకా దాని పని అవసరమా, పనికే పోతుందా, అట్లాంటివి కూడా వచ్చినాయి. ఎట్లా ఫీల్ అయినావు అప్పుడు? పట్టించుకోలేక బాధ అనిపించింది కానీ పట్టించుకోలే. ఎందుకు అని అంటే నేను చేసేది నా కష్టం మా ఆయనకు తెలుసు, మా అమ్మోళ్ళకి తెలుసు. నేను పోయి అక్కడ నేను అట్టిగా ఉంటే నాకు రూపాయి ఇయ్యరు, నేను డ్యాన్స్ చేస్తే నాకు రూపాయి ఇస్తారు. సో అదంతా మా ఊళ్ళకి తెలుసు కాబట్టి మందిని ఎవరిని పట్టించుకోలే నేను. అప్పుడు అన్నోళ్ళే ఇప్పుడు మా మౌనిక అంటున్నారు, మా కోడలు, మా బుజ్జి, మా చెల్లె అట్లా మాట్లాడుతారు. నీ లైఫ్లో ఇప్పటి వరకు
ఇప్పటివరకు నువ్వు బాగా బాధపడ్డ సందర్భం, అంటే ఈ విషయంలో నేను బాధపడ్డా అని అన్న సందర్భం ఏంట్రా? ఇప్పుడు కష్టాలు వస్తున్నాయి కదక్క, ఈ టైంకు మా బాపు ఉంటే బాగుండు అని ఏర్పడుతుంది. ఆయన ఉండాలక్క, ఆయన ఉంటే నేను మంచిగా ఉంటాను, నాకు తెలుసు. ఒకసారి అత్తే బాగుండు అన్నీ చెప్పుకొని ఏడ్చాను కాలం మీద పడి, ఆయన రావాలి. మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. మీ బాబు నిన్ను పైనుంచి ఖచ్చితంగా చూస్తాడు.